ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి కొన్ని జాబ్స్ యొక్క అప్డేట్స్ విషయానికి చూసుకున్నట్లయితే, మనకి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ అనేది ఉగాది రోజండి మనకి ఆల్రెడీ రిలీజ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ యొక్క జాబ్ క్యాలెండర్‌లో మెయిన్‌గా మనం చూసుకున్నట్లయితే, కొన్ని 45 నోటిఫికేషన్‌లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది మనకి జాబ్ క్యాలెండర్‌లో ఇవ్వడం జరిగింది. అలాగే ఏ ఏ నోటిఫికేషన్స్ ఏ ఏ డేట్‌లో రిలీజ్ అవుతాయనే విషయం కూడాను అందులో మెన్షన్ చేయడం జరిగింది. అందులో చూసుకున్నట్లయితే టోటల్‌గా వేకెన్సీ చూసుకున్నట్లయితే 10,060 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి టోటల్‌గా 41 నోటిఫికేషన్‌లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి జాబ్ క్యాలెండర్ ద్వారా విడుదలైన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఇందులో మెయిన్‌గా ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ఫస్ట్ మే 15వ తేదీన 2026న ఏంటి రిలీజ్ అవుతుందని తెలిసిందే. హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి 1500 పోస్టులు అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే హైయర్ ఎడ్యుకేషన్ ఏంటంటే యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ టోటల్‌గా చూసుకుంటే 3000 పైబడే ఉన్నాయి. కానీ గవర్నమెంట్ అనేది ప్రస్తుతానికైతే 1500 వేకెన్సీస్‌తో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్స్ అనేది నెక్స్ట్‌లో రిలీజ్ చేస్తున్నారు. తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది వెయిట్ చేస్తున్న విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి డీఎస్సీ పోస్టుల గురించి, డీఎస్సీ పోస్టులతో పాటు మనకి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రిమైనింగ్ నోటిఫికేషన్స్ కూడాను టోటల్‌గా మనకి 3004 వేకెన్సీలతో మనకి విడుదల చేశారు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ పోస్టులు ఫిక్స్ అప్పటి వరకు ఉంటాయంటే ప్రెజెంట్ అయితే ఈ పోస్టులు అనేది ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పారండి. ఈ యొక్క 3004లో టోటల్‌గా 2575 పోస్టుల వరకు అయితే మనకి డీఎస్సీకి ఉన్నాయి. రిమైనింగ్ పోస్టులన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క కాలేజీకి సంబంధించిన జేఎల్స్ నోటిఫికేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను మనకి రిమైనింగ్ ఉన్నాయి. టోటల్‌గా చూసుకున్నట్లయితే ఇవన్నీ దీంతో పాటులో అయితే చాలామంది అభ్యర్థులు అయితే ఇన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి కదా! అలాగే స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించిన పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయనే విషయం కూడాను వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఏ ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనేది ప్రస్తుతానికైతే గవర్నమెంట్ నుంచి అయితే మనకి సమాచారం ఏమీ లేదండి. ఏ జిల్లా నుంచి ఎన్ని వేకెన్సీలు అయితే ప్రస్తుతానికి ప్రతి ఒక్క వార్తాపత్రికలో ఉన్నటువంటి వేకెన్సీలు చూపిస్తున్నారండి. ఆ వేకెన్సీలు ప్రస్తుతానికైతే ఆ జిల్లాలో అన్ని వేకెన్సీలు ఉన్నాయి. అయితే ఆ జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీలన్నీ కూడా నోటిఫికేషన్‌లో మనకి చూపించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తదంటే ప్రస్తుతానికైతే ఎవరు కూడానండి అది రిలీజ్ చేయట్లేదు. అయితే గవర్నమెంట్ అయితే దాని గురించి ఆలోచించి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో అన్ని వేకెన్సీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలనైతే అభ్యర్థుల నుంచి అయితే విన్నపాలు వెళ్తున్నాయి. అయితే గవర్నమెంట్ అనేది దీనికి పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి ఏం చేస్తుందని చూడాలి. అయితే ఈ పోస్టులు పెంచడానికి అవకాశం ఉందా అంటే, అయితే పెంచడానికైతే అవకాశం ఉంటదండి. ఎందుకంటే ఈ డీఎస్సీ నోటిఫికేషన్ అనేది మనకి ఆల్రెడీగా మనకి జాబ్ క్యాలెండర్‌లో చూపించారు కదా! అక్టోబర్ మనకి 15వ తేదీన 2026వ సంవత్సరంలో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఈ డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే టోటల్‌గా ఈ వేకెన్సీలు అయితే టోటల్‌గా అన్ని స్కూల్స్‌కి అలాగే కాలేజ్‌కి సంబంధించిన జేఎల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను 3004 చూపించడం జరిగింది. ఈ యొక్క పోస్టులు పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటది. ఏ విధంగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటదనే విషయం కూడాను మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే మిడిల్‌లో డ్రాప్ అవుట్ అయిపోతే మాత్రం ఆ ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకు ఒకసారి నా తరపున అది చెప్తుంటాను. అందులో కరెక్ట్‌గా ఉందా లేదని మీరు ఆలోచించుకొని పెరగొచ్చు అంటే పెరగొచ్చు, లేదంటే లేదు. పెరగడానికి ఆస్కారం ఉందని నేను చెప్తున్నాను. అది ఏ విధంగా పెరగడానికి ఆస్కారం ఉంటది కూడాను మనకి లాస్ట్ వీడియో చూస్తున్నంత వరకైతే మీకు ఇప్పుడు ప్రెజెంట్ కన్‌ఫ్యూజ్‌గా ఉంటదండి. మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది. ఓకే. అయితే చాలామందైతే మొన్న రాసినటువంటి డిసెంబర్‌లో రాసినటువంటి డీఎస్సీ 2025 ఈ టెట్‌కి సంబంధించినటువంటి డిసెంబర్ 2025 చూసుకుంటే టెట్ అయితే చాలామంది క్వాలిఫై అవ్వలేదండి. అలాగే సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి నిబంధన ప్రకారం అయితే కంపల్సరీగా అయితే టెట్ అందరూ కూడాను క్వాలిఫై అవ్వాలి. ఈ టెట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క డీఎస్సీకి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎలిజిబుల్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ కేటగిరీలో సమ్ పర్సెంటేజ్ అనేది పెరగాలి. ఎంత ఉండాలనేది కూడా మనకి చెప్పడం జరిగింది. కేటగిరీ అంటే బీసీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, అలాగే ఓసీ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వాళ్ళు పెరగాలి, క్వాలిఫై అవ్వాలనే విషయం కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ టెట్ క్వాలిఫై చాలామంది అయితే అప్పుడే రిలీవ్ అయినటువంటి అభ్యర్థులు బీఈడీ వాళ్ళు, డీఈడీ వాళ్ళందరూ కూడాను ఈ యొక్క టెట్ క్వాలిఫై చాలామంది అవ్వే ఉండరు కదా! వాళ్ళందరూ కూడాను నెక్స్ట్ డీఎస్సీ నోటిఫికేషన్‌కి వాళ్ళు అప్లై చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ బీగా వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వాలనే నిబంధన ఉంది కాబట్టి
ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడాను టెట్ కావాలి అంటున్నారండి. అయితే ఈ డిఎస్సి మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్తాము, అక్టోబర్ 15న రిలీజ్ అవుతుంది కదా! దీనికి ముందర డిఎస్సికి ముందర టెట్ ఉంటదా అంటే, ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడాను మ్యాక్సిమం మనకి 2 సెట్స్ కండక్ట్ చేయాలనేసి మనకు తెలిసిందే. అయితే జూన్‌లో మనకి కండక్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటాది అనేసి కూడాను మరొకసారి చెప్పడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ నుంచి ఏదైనా అఫీషియల్‌గా చెప్పినంత వరకే చెప్పలేము. ఏదేమైనప్పటికీ కూడా టెట్ ఉండే అవకాశం అయితే ఉంటది. డిఎస్సికి ముందైతే మాత్రం చెప్పగలము. అలాగే స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఆల్రెడీ వెబ్‌సైట్‌లో ఉందండి. అయితే నార్మల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ ఎప్పుడు వస్తుందనేసిన క్వెషన్ మార్క్ ఉండొచ్చు. అయితే ఈ యొక్క నార్మల్ డిఎస్సికి అయితే సిలబస్ మారే అవకాశం లేదనేసనైతే అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రీవియస్‌గా ఏ సిలబస్ ఉందో అదే సిలబస్ ఉండే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటది కాబట్టి, ఈ సిలబస్ పాత సిలబస్సే మీరు ఇప్పటినుంచో ప్లాన్ ప్రకారం చదువుకుంటే మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. అలాగే టెట్ మినహాయింపులు ఉంటాయి అనేసినని కొందరికైతే అంటున్నారు. ఎవరికి టెట్ మినహాయింపులు అంటే ఆల్రెడీ ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్స్ ఉన్నారు. ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్స్ కంపల్సరీ అయితే వీళ్ళు ఏదో ఈ యొక్క టెట్ అనేది మనకి సుప్రీం కోర్టు ఆర్డర్ ఏసింది కదా! సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారం వీళ్ళందరూ టెట్ క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ టెట్ క్వాలిఫై అవ్వకపోతే మన స్టేట్‌లో కాదండి, పక్క స్టేట్‌లో తెలంగాణలో అయితే వాళ్ళ జాబ్స్‌కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన మొన్నను సర్వీస్‌లో ఉన్న టీచర్స్ అయితే టెట్ అయితే చాలామంది క్వాలిఫై అయ్యారండి. రిమైనింగ్ వాళ్ళు కూడా మరొక 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేయాలన్నారు కాబట్టి, ఇంకా 3 టెట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీగా అయితే పాస్ అయ్యే ఆస్కారం అయితే చాలా ఎక్కువగా ఉంది. అయితే చాలామంది ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్స్ అయితే ఈ యొక్క టెట్ మినహాయింపులు కావాలనేసి కోరడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడాను వీళ్ళు ధర్నా చేయడం జరిగింది. అయితే సుప్రీం కోర్ట్ తీర్పే తుది తీర్పండి. ఆ తీర్పు మారే ఛాన్సెస్ అయితే 100% లేదనేసి కూడా చాలామంది అభ్యర్థులకి ఆల్రెడీ అర్థమైపోయే ఉంటది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 95% లోకల్ వాళ్ళకి, అలాగే 5% నాన్ లోకల్ వారికి ఎక్కువ రిజర్వేషన్ ఉంటదని చెప్తున్నారు. అసలు లోకల్ ఏంటి, నాన్ లోకల్ ఏంటి అనే విషయం కూడా చూసుకున్నట్లయితే మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఎంత 1-10th లోపల మ్యాక్సిమం చూసుకున్నట్లయితే మీరు 4 ఇయర్స్ అనేది ఒకే డిస్ట్రిక్ట్‌లో మీరు ఎడ్యుకేషన్ చేసినట్టుకుంటే మీరందరూ కూడా లోకల్ కేటగిరీ కింద వస్తారండి. ఒకవేళ 3 ఇక్కడ లోకల్‌లో ఉండి వేరే జిల్లాలో మీరు చదివినట్టుకుంటే రిమైనింగ్ స్టడీస్ అక్కడ మీరు లోకల్ అవుతారు. ఇక్కడ నాన్ లోకల్ అవుతారు. ఈ విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిందే. తొలి చూసుకున్నట్లయితే లోకల్ వరకు 80 ఉండేది. నాన్ లోకల్ 20 వరకు ఉండేది. ఇప్పుడైతే ఇది 94% లోకల్ వాళ్ళకి, 5% నాన్ లోకల్ వాళ్ళకి ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తుందనేసి కూడా మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. అలాగే జిల్లాల వారీగా ఖాళీలు ఎప్పుడు నిర్ణయిస్తారు? దీని గురించి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతానికైతే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి మనం చెప్తున్నారు. నార్మల్‌గా చెప్తున్నారు తప్ప అఫీషియల్‌గా అయితే మనకి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటల్ పోస్టులు మనకు చెప్పారు. ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అది ఏ కేటగిరీ వాళ్ళకి ఉన్నాయి అనే విషయం అయితే మనకి అఫీషియల్‌గా రావాల్సిందైతే ఉంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటదంటే మనకి ప్రతి ఒక్కరికి అయితే చాలామందికి తెలిసే ఉంటదండి. ఆల్రెడీ చాలా న్యూస్ పేపర్‌లో కూడా వచ్చింది. ఏప్రిల్ అలాగే మేలో మనకి ఈ 2 మంత్స్‌లో ఏం జరుగుతుంటాయంటే ప్రమోషన్స్, అలాగే ట్రాన్స్‌ఫర్స్, రిటైర్మెంట్స్ ఇవన్నీ కూడాను మనకి ఏప్రిల్, మే నెలలో జరుగుతుంటాయి. ఈ ఏప్రిల్, మే నెలలో జరిగిన తర్వాత మనకి అక్కడ ఎక్కడెక్కడైతే ఖాళీలైనాయో అవి మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటది. అప్పుడు ఈ యొక్క డిఎస్సిలో ఉన్నటువంటి ప్రస్తుతం పోస్టులు కూడా పెరిగే ఛాన్సెస్ కూడా ఉండవచ్చు. ప్రస్తుతానికైతే మనకి వీళ్ళు ఈ యొక్క వేకెన్సీలు ఏ రకంగా నిర్ణయించారంటే గవర్నమెంట్‌కే తెలియాలండి. అయితే ఒక విధంగా చూసుకుంటే ఎవరెవరైతే రిటైర్మెంట్ అవుతారో వాళ్ళ లెక్కని గుర్తు చేసుకొని వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్ చేసుకొని మనకు నోటిఫికేషన్ ఇచ్చారా? లేకపోతే వీళ్ళలో సగం మందికి ఏమైనా తీసుకొని నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ కూడాను గవర్నమెంట్ అనేది డిఎస్సి ఇస్తానని చెప్తుంది కదా! ఆ రకంగా ఏమైనా కొన్ని పోస్టులు హోల్డ్ చేశారనే విషయం అయితే అభ్యర్థులైతే ఆలోచించుకోవాల్సిన విషయమే. అయితే నేనైతే ఒకటే చెప్తున్నానండి. అయితే ఈసారి మనకి 2026లో చూసుకున్నట్లయితే 2026లో చూసుకుంటే ప్రీవియస్‌గా మనకి కొన్ని రోజుల క్రితం వచ్చిన న్యూస్ ఏంటంటే 9600 ప్లస్
వేకెన్సీలు ఏర్పడతాయని చెప్తాను. అంటే ఇంతమంది మన రాష్ట్రం మొత్తం మీద రిటైర్మెంట్ అవుతారనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే నిజంగా ఇంతమంది రిటైర్మెంట్ అయితే ప్రస్తుతం ఉన్న పోస్టులు ఎందుకు అంత తక్కువగా ఉన్నాయని కూడాను అది ఒక క్వెషన్ మార్కు. దీంతో మనం లెక్కేసుకుంటే ప్రస్తుతానికి మనకు ఉన్న నోటిఫికేషన్ 2575 ఉన్నాయి కదా! ఇందులోన ఇంత షార్టేజ్ ఎందుకు వచ్చిందనేసి చూసుకున్నట్లయితే కంపల్సరీగా అయితే గవర్నమెంట్ మనకు ఒక విషయం చెప్పిందండి. ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడాను మనకి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పింది కదా! ఆ నోటిఫికేషన్‌కి ఎవ్రీ ఇయర్ కూడాను కొన్ని హోల్డ్ చేసిన పోస్టులన్నీ కొన్ని లెక్క ఇస్తదనేసి అయితే నేను అనుకుంటున్నాను. అభ్యర్థులు మీరు కూడా ఒకసారి థింక్ చేయాల్సిన విషయమే ఇది కూడాను. అయితే ఏప్రిల్, మేలో మనకి రిటైర్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అక్కడ క్యాలిక్యులేషన్ చేసుకొని ఈ పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉంటాది. అయితే గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఆలోచిస్తదనే విషయం అయితే మనం వెయిట్ చేయాల్సిన విషయమే. అంటే మనకి ఆల్రెడీ తెలిసిందండి 15/2020 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని తెలుసు. నోటిఫికేషన్ చాలా మంత్స్ గ్యాప్ వచ్చింది కదా అనేసని ప్రిపరేషన్స్ ఆపుతుంటారండి. అయితే నేను ఎవరికి కూడా ప్రిపరేషన్ ఆపండి అని చెప్పట్లేదు. అలాగే ప్రిపరేషన్‌ని మీరు దాన్ని బేస్ చేసుకొని ఉండిపోండి అని కూడా నేను చెప్పట్లేదండి. ఎందుకంటే దీంతో పాటు మనకి బిఫోర్‌గా మనకి చూడండి హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ డిపార్ట్మెంట్స్‌లో నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ నోటిఫికేషన్స్ పైన కూడా కాన్సంట్రేషన్ చేయండి. ఫైనాన్షియల్‌గా ఎవరైనా కొన్ని సమస్యలతోనే ఉంటారండి. పక్కాగా అయితే చాలామంది అయితే ఫైనాన్షియల్ సమస్యలు ఉంటాయి. వాళ్ళైతే మాత్రం పక్కాగా ఏదో ఒక జాబ్ అయితే చేయాలి. ఆ జాబ్‌తో పాటు కొద్ది సమయం అయితే మనం ఎడ్యుకేషన్‌కి ప్లాన్ చేసుకొని అయితే చదువుకుంటే బెటర్ చాయిస్ అండి. అంటే ఫైనాన్షియల్‌గా ఓకే. సెటిల్ బాగానే ఉన్నారంటే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్‌గా చేయండి. అయితే ఫైనాన్షియల్‌గా సమస్యలు ఉన్న వాళ్ళు కూడాను కంపల్సరీగా మనందరికీ జాబ్ ఇంపార్టెంటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకొని ఎడ్యుకేషన్‌కి కొద్దిగా సమయం అయితే కేటాయించుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఎలా ప్లాన్ చేసుకొని చదవాలనుకుంటే కంపల్సరీగా అయితే ప్లానింగ్ అయితే ఉండాలండి. ఏ రోజుకి ఎంత చదవాలనుకుంటారో ప్లాన్ ప్రకారం మీ యొక్క ఖాళీ సమయాన్ని దానికోసం అయితే మీరు టైమ్స్ అనేది సేవ్ చేసుకొని ఆ టైంలో మీరు చదువుకుంటే ప్రతి ఒక్కరికి అనేది కంపల్సరీగా అయితే టైం సేవ్ అవుతుంది. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. అలాగే డిఎస్సి 2025లో చేసిన తప్పులు 2020లో చేయకుండా ఉండాలంటే ఎలా సన్నద్ధం కావాలి చూసుకోండి మీరు. ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సిలో 2025లో చాలామంది దగ్గరకు వచ్చి ఫెయిల్ అవ్వడం జరిగింది ఎగ్జామ్స్ విషయంలో. అయితే అలాంటివేవి కూడా తప్పులు జరగకుండా అయితే చూసేసుకోండి. అయితే చాలామంది అయితే అడుగుతున్నటువంటి మెయిన్ అండి ఇదండి ఏజ్ రిలాక్సేషన్ అదే ఏజ్ అనేది పెంచండి అనేసి అయితే అడగడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అందరికీ తెలిసిందే 44 ఇయర్స్ వరకు అయితే ఉంది. అయితే దీన్ని వాళ్ళు ఏం చేయమంటున్నారంటే 47 అని కొందరు అడగడం జరుగుతుంది. అలాగే కొందరు 49 పెంచండి అని అడగడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఈ రెండిట్లకి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ అయితే ప్రజెంట్ అయితే లేదండి. ఏదైనా గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్‌గా మనకి ఏజ్ పెంచే అప్డేట్ ఏదైనా వస్తే మాత్రం ఫస్ట్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్‌లో సెండ్ చేస్తాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.